అమెరికా వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెనిజులాకు చెందినటువంటి మరో బోట్పై అమెరికా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో వెనిజులా బోట్పై అమెరికన్ భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 3 వెనిజులాకు చెందినటువంటి టెర్రరిస్టులు మృతి చెందారంటూ సమాచారం అందుతుంది. మరోవైపు వెనిజులాపై ఏ క్షణమైనా అమెరికా యుద్ధానికి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దక్షిణ కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. అమెరికన్లను చంపేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తే వెంటాడి చంపుతామంటూ ట్రంప్ ప్రకటన చేస్తున్నారు. వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కేవలం ఇప్పటివి కాదు, కొన్నేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో డ్రగ్స్ సరఫరా పెరగడానికి, డ్రగ్స్కి అమెరికా వాసులు బానిసలు అవ్వడానికి వెనిజులా కారణమని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. అలాగే చాలా సందర్భాల్లో చాలా సీక్రెట్ ఆపరేషన్స్ ద్వారా వెనిజులా నుంచి అమెరికాకు వస్తున్నటువంటి డ్రగ్స్ను మేము పట్టుకున్నామని కూడా అమెరికా చెప్పినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది కూడా అమెరికా చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. నికోలస్ మదిరోనే దగ్గరుండి ఈ మొత్తం డ్రగ్స్ అన్నిటినీ కూడా అమెరికాకి సరఫరా చేస్తున్నారని, ముఖ్యంగా ది కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనేటువంటి ఒక డ్రగ్స్ ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థ, డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆర్గనైజ్ చేసే సంస్థ పూర్తిగా వెనిజులా అధ్యక్షుడు మదిరో ఆధ్వర్యంలోనే నడుస్తోంది, అతని భాగస్వామ్యం ఉంది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎప్పటి నుంచో వెనిజులా అధ్యక్షుడు మదిరో మీద గురిపెట్టింది. మదిరోని గనక ఒకవేళ పట్టించినట్లయితే, ఎవరైనా పట్టించినా అతన్ని పట్టుకోవడానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన సమాచారం ఇచ్చినా, ఇంకే రకంగా ఉపయోగపడినా సరే భారీగా నగదు ముట్ట చెప్తామని చెప్పడాన్ని మనం చూసాం. సుమారుగా 500 కోట్ల వరకు కూడా ఆఫర్ చేసింది. సుమారుగా 500 కోట్ల వరకు ఆఫర్ చేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఈ విషయం చర్చనీయాంశం అయింది. అసలు అమెరికాలో డ్రగ్స్ కల్చర్ పెరగడానికైనా లేదంటే వైలెన్స్ పెరగడానికైనా వెనిజులా కారణమని, ముఖ్యంగా మదిరో కారణం అంటూ అమెరికా అనేక సార్లు ఆరోపణలు చేస్తూ వచ్చింది. ట్రంప్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. ఇది ఒక వర్షన్ మాత్రమే, అమెరికాకి సంబంధించిన వర్షన్. మరోవైపు వెనిజులా వర్షన్ మరో రకంగా ఉంది. కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే వెనిజులాలో చాలా చాలా విలువైనటువంటి ఖనిజాలు లభ్యం అవుతాయని, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని, అక్కడ పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు కూడా ఉన్నాయని, వాటన్నిటినీ స్వాధీనం చేసుకోవాలని, అవన్నీ కూడా తమకు చెందాలని అమెరికా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అనేది వెనిజులా ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వెనిజులాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కలిగేలా చేయడం, అక్కడ డిస్టర్బ్ చేయడం, లేదంటే డైరెక్ట్గానే వాళ్ళ మీద విమర్శలు చేయడం, కుట్రపూరితంగా వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ అమెరికా చేస్తుంది అనేది వెనిజులా ఆరోపణలు. సో ఈ 2 వర్షన్స్ ఇలా ఉన్నాయి. ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు, ఆ వెనిజులాలో ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ ఖనిజాలు దొరికేటువంటి ప్రాంతాలన్నీ కూడా మావి, అవి అమెరికాకి చెందాలి అని కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే వెనిజులా మీద దాడులు చేసే ప్రయత్నం గతంలో కూడా జరిగింది. ఇది కేవలం మొట్టమొదటిసారి కాదు. ఓవైపు న్యాయపరంగాను, మరోవైపు సాయుధ బలగాలతోనూ అమెరికా చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడింది. ఇప్పుడు పరిస్థితులు చాలా ఎస్కలేట్ అవుతున్నాయి. వరుసగా వెనిజులా మీద దాడులు జరుగుతున్నాయి. అమెరికాకు చెందినటువంటి క్షిపణులు మోసుకెళ్ళేటువంటి నౌకలు, భారీ నౌకలు కానీ ఫైటర్ జెట్స్ కానీ ఇప్పుడు వెనిజులా వైపు చూస్తున్నాయి. భారీగా సైన్యాన్ని మోహరించే ఆలోచనలో కూడా ఆర్మీని కూడా అమెరికా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వరుస అటాక్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మరొక అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెనిజులా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. ఈ పరిస్థితులు మరింత ఎస్కలేట్ అవబోతున్నాయా, యుద్ధ పరిణామాలకు దారి తీయబోతున్నాయంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. అంటే ఒక రకంగా ట్రంప్కి ఓపిక నశించిందా, ఇక ఎలాగైనా వెనిజులాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం. ఓ పక్క వయసు అయిపోతుంది, ఇంకో పక్క
పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇలాగే లేట్ చేసుకుంటూ పోతే సమయం మించిపోతున్న నేపథ్యంలో ఇక వెనిజువేలా దక్కితే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆ నిక్షేపాలు ఖనిజాలన్నీ కూడా తమకే దక్కుతాయన్న ఆలోచనలో అమెరికా ఉంది. అలాగే ఎలాగో ప్రపంచ దేశాల ముందు వెనిజువేలా ఒక డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి కంట్రీగా ముద్ర వేసిన నేపథ్యంలో సరిపోతుంది కదా, లెక్క బ్యాలెన్స్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వెనిజువేలా పరిస్థితి ఏంటి? ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతుందా? అమెరికాతో పోల్చుకుంటే వెనిజువేలా దగ్గర చాలా తక్కువ సైన్యం ఉంది, చాలా తక్కువ ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా వెనిజువేలా ఆయుధాలని సైన్యాన్ని పెంచుకునే ఆలోచన చేయలేదు. చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 10% కూడా అటు ఇటుగా లేని పరిస్థితి, 10 to 20% మధ్యలోనే ఉందంటున్నారు వెనిజువేలా బలం. ఈ నేపథ్యంలో మరి వెనిజువేలా ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? కానీ ఎక్కడ వెనక్కి తగ్గే ఆలోచన అయితే లేదు. ఖచ్చితంగా అమెరికాతో యుద్ధానికి సిద్ధం అంటుంది వెనిజువేలా. ఇలాంటి తరుణంలో మరి ఏం చేయబోతుంది? ఇప్పటికే ఈ మధ్య కాలంలో కొంత వెనిజువేలా రెడీ అయింది, ప్రిపేర్ అయింది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సిచ్యువేషన్స్ ఎస్కలేట్ అయితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించింది. ఈ నేపథ్యంలో ఆయుధాలను సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. సైన్యాన్ని కూడా భారీగా పెంచుతామంటూ ఈ మధ్యలో ప్రకటించారు. ఇలాంటి తరుణంలో అమెరికా ఇప్పటికే దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు వెనిజువేలా ఏం చేయబోతుందనే ప్రశ్న అందరినీ కొంత ఉత్కంఠను రేపుతోందని చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా మనకు కనిపిస్తోంది క్లియర్గా. దిస్ మార్నింగ్ on my orders, US military forces conducted a second attack a second strike అంటూ కూడా చెప్తున్నారు. kinetic strike against positively identified and extraordinarily violent drug trafficking cartels and narcotics అంటూ కూడా నార్కో టెరిటరీస్ అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు లేదంటే డ్రగ్స్ సరఫరాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగేటువంటి ప్రాంతాల మీద, వాళ్ళ మీద, గ్రూప్స్ మీద మేము అటాక్స్ చేసాం, నా ఆర్డర్స్తోనే జరిగింది అంటూ క్లియర్గా ట్రంప్ చెప్తున్నారు. సెకండ్ అటాక్ అంటూ కూడా ఆయన కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అంతా కూడా రాసుకొచ్చారు. అమెరికాని అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, అమెరికా ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నాలు, అమెరికాలోకి డ్రగ్స్ను సరఫరా చేసే ప్రయత్నాలు వెనిజువేలాలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అలాంటి హెచ్చరికలు మేము ఎప్పుడు జారీ చేసాం, అయినా సరే వినలేదు. ఇక మాకు తప్పడం లేదు, మా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, మా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. అయితే ఇక్కడ మరొక యుద్ధ వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా యుద్ధ రంగంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మరొక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ కూడా ట్రంప్ సెంట్రిక్ గానే జరుగుతోంది. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా సరే అందులో ట్రంప్ ఉంటున్నారు. ట్రంప్ వల్ల కొన్ని జరుగుతుంటే జరుగుతున్న యుద్ధంలోకి తర్వాత ట్రంప్ ఎంటర్ అవ్వడం మరికొన్ని జరుగుతున్నాయి. వరుసగా మనం అలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. మరొకటి ట్రంప్ సెంట్రిక్గా మరొక యుద్ధ వాతావరణం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మరొక దేశం యుద్ధానికి దిగుతున్నటువంటి పరిస్థితి, మరొక దేశం మీద అమెరికా దాడులు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది. మీరేమంటారు? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ట్రంప్ మరొకసారి మరొక దేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక్కసారి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.